నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా కంట్రోల్లోకి రావడం లేదా? నరాల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? వీటికి అలోపతి మెడిసిన్ సంవత్సరాల తరబడి వాడుతూ విసిగిపోయారా? మరి వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఫస్ట్లీ అంటే 100కి 90% మందిలో ఇప్పుడు డయాబెటీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు డయాబెటీస్ రావడానికి మెయిన్ మెకానిజం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనేది దాని గురించి చెప్తాను. డయాబెటీస్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటిది అందరికీ నార్మల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి దాన్ని మనం డయాబెటీస్ అని అంటూ ఉంటారు. అయితే దీన్ని నార్మల్గా తెలుగులో చక్కెర వ్యాధి అని అంటారు, మధుమేహం అని అంటూ ఉంటారు. సో నార్మల్గా డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ మనం ఒక మీల్ తీసుకున్నప్పుడు ఆ మీల్లో అన్ని రకాల ఫుడ్స్ అనేటివి అంటే లైక్ న్యూట్రియంట్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ఫ్యాట్స్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఉండొచ్చు. సో నార్మల్గా అది సింపుల్ సబ్స్టెన్స్ని కొంచెం కాంపౌండ్ సబ్స్టెన్స్ని సింపుల్గా మార్చాలి అంటే అది జనరల్గా కొన్ని మెటబాలిజం అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే షుగర్ లాగా నార్మల్ సబ్స్టెన్స్ లాగా మారిందో ఆ షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్గా అన్ని బ్లడ్ టిష్యూకి వెళ్ళి సో ఏదైతే ఆర్గన్స్కి వెళ్తాయో అప్పుడు మన మజిల్కి అవన్నీ మనం డైలీ రొటీన్గా అంటే పని చేసేదానికి ఉపయోగపడుతుందో ఎనర్జీ అది నార్మల్గా అందరిలో బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే బ్లడ్లో సర్క్యులేట్ అవుతుందో అట్లానే మనకు ప్యాంక్రియాస్ అనేది ఒక గ్లాండ్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేటివి 2 సెల్స్ని ప్రొడక్షన్ ఉంటుంది. సో ఈ బీటా సెల్స్ నుంచి నార్మల్గా మనకు ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఏం చేస్తుందంటే నార్మల్గా మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని క్యాచ్ చేసుకొని ఎక్కడైతే బాడీ టిష్యూకి అవసరం పడుతుందో లైక్ ఎనర్జీ అవసరం పడుతుందో అక్కడ సప్లై అనేది చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ నుంచి వచ్చే ఇన్సులిన్ హార్మోన్ తక్కువ అయిపోవడమో లేకపోతే బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోయి ఎందుకు డిస్ట్రక్షన్ అవుతుందంటే జనరల్గా ప్యాంక్రియాటైటిస్ అని అంటూ ఉంటారు. లైక్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ రావడము లేకపోతే ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడున్న బీటా సెల్స్ ప్రొడక్షన్ రాకుండా ఉండడానికి జనరల్గా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ తక్కువ అయిపోవడం వల్ల మనకు నార్మల్గా ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి ఎక్కువ అయిపోతుంది. సో జనరల్గా డయాబెటీస్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి టైప్ 1 అని అంటాము, టైప్ 2 అని అంటూ ఉంటాము. ఇంకొక వెరైటీ ఏమో జెస్టేషనల్ డయాబెటీస్. అదేంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో చూస్తాం. అయితే ఈ టైప్ 1, టైప్ 2కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ టైప్ 1లో వచ్చేసరికి మనకు నార్మల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోవడమో లేకపోతే అసలు ప్రొడక్షన్ అనేవి లేకుండా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఈ బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోతాయో అప్పుడు ఇన్సులిన్ అనేది హార్మోన్ మనకు రిలీజ్ కాకుండా ఉండడానికి, ఎందుకంటే బయట నుంచి ఇన్సులిన్ డిపెండెంట్ కాబట్టి దీన్ని మనం టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటూ ఉంటాం. అదే టైప్ 2కి వచ్చేసరికి ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది, కాకపోతే మన సెల్స్ అనేటిది అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. లైక్ ఏదైనా ఒక ఎంజైమ్ ఫ్యాక్టర్ డిఫెక్ట్ ఉండవచ్చు, ఏదైతే బాడీ టిష్యూ అనేది అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల లైక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయి మనం టైప్ 2కి ఎక్కువగా ఛాన్సెస్ చూస్తాం. సో జనరల్గా మేజర్గా టైప్ 1, టైప్ 2 పోలిస్తే ఎక్కువ మనం ఇవాళ రేపు ఉన్న బయట లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ ఎక్కువగా వస్తుంది. అదే టైప్ 1 వచ్చేసరికి ఎక్కువగా చిన్నపిల్లలు పుట్టిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. లైక్ మదర్ నుంచి రావడము లేకపోతే ఇంట్లో ఫాదర్కి ఉన్నా కూడా హెరిడిటరీగా రావడం, అది టైప్ 1 ఎక్కువగా చూస్తాం. సో ఈ టైప్ 1లో ఏంటి అంటే మనం జువెనైల్ డయాబెటీస్ అని అంటాం. అంటే చిన్నప్పటి నుంచే ఉంటే దాన్ని మనం జువెనైల్ డయాబెటీస్ అని అంటూ ఉంటాం. సో దీంట్లో మనకు ఇన్సులిన్ అనేది ఖచ్చితంగా అవసరం, ఎందుకంటే ప్రొడక్షన్ ఉండదు కాబట్టి బయట నుంచి ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. సో దానివల్ల ఏంటి అంటే ఆ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి నార్మల్ అవుతాయి. సో ఈ టైప్ 1, టైప్ 2లో ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేసి ఏంటి అంటే జనరల్గా ఈ టైప్ 1కి వచ్చేసరికి మనకు నార్మల్గా ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ మనకు బయట నుంచి అవసరం పడుతుంది. సో ఎప్పుడైతే ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే లైక్ మనం సప్లై ఇస్తున్నామో అప్పుడు మనం నార్మల్గా ఎన్ని యూనిట్స్ ఇస్తున్నాము, లైక్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో 15 యూనిట్సా 30 యూనిట్సా అని డిఫరెంట్ యూనిట్స్ లాగా ఉంటాయి మనకి ఇన్సులిన్. సో నార్మల్గా ఏ యూనిట్ వాడుతుంది, ఇప్పుడు నార్మల్గా పేషెంట్ ఎంత యూనిట్స్ వేసుకుంటున్నారో దా కండిషన్ బట్టి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏంటి అంటే నార్మల్గా ఆ పర్సన్కి సూట్ అయ్యేటట్టుగా మెడిసిన్ ఇవ్వాలి. ఏదైనా కానీ ఆ రూట్ కాజ్ అనేది మనం తీసేస్తే జనరల్గా ఏ డిజీజ్ అయినా మనకు ఆ క్యూర్ అనేది ఉంటుందన్నమాట. సో అది జనరల్గా ఆ డయాబెటీస్లో టైప్ 1లో వచ్చేసరికి ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వదు కాబట్టి సో నార్మల్గా ఇన్సులిన్ యూనిట్స్ అనేవి తక్కువ చేసుకుంటూ సో వాళ్ళకి ఉన్న సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వడం అవన్నీ ఉంటుంది. అలాగే టైప్ 2 వచ్చేసరికి ఏంటి అంటే ఇది లైఫ్ స్టైల్ యొక్క చేంజెస్ వల్ల వచ్చినది టైప్ 2. సో ఎప్పుడైతే కొంతమంది ఒబేసిటీ ఎక్కువ స్థూలకాయం ఉన్న వాళ్ళకి లేకపోతే వెయిట్ బ్యాలెన్స్ సరిగా చేసుకునే వాళ్ళకి సెడెంటరీ యాక్టివిటీ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ చూస్తాం అనమాట. సో జనరల్గా సిమ్టమ్స్కి వచ్చేసరికి మెయిన్గా మనము 3 సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాం. లైక్ పాలియూరియా అని అంటాము, పాలిడిప్సియా అంటాము, పాలిఫేజియా అని అంటాము.
ఈ 3 ఏంటి అంటే పాలియూరియా అంటే యూరిన్ ఎక్కువసార్లు వెళ్తాం, దాన్ని పాలియూరియా అని అంటారు. అదే పాలిడిప్సియా అంటే మనకు దాహం ఎక్కువసార్లు అవుతుంది, లైక్ ఎక్కువసార్లు దాహం వేస్తే ఎక్కువగా క్వాంటిటీ వాటర్ తీసుకోవడము, అదే ఎక్కువగా పాలిడిప్సియా అని అంటారు. ఇంకొకటి పాలిఫేజియా అంటే ఆకలి ఎక్కువగా అవుతుంది. సో ఇది నార్మల్గా ఎక్కువగా చూసే కామన్ సిమ్టమ్స్ అనమాట. అండ్ డయాబెటీస్ ఒకప్పుడు అంటే కొంచెం పెద్ద ఏజ్లో వస్తుంది అనేది ఒకటి అందరికీ తెలిసేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యావరేజ్ ఏజ్ ఎంత అంటారు డయాబెటీస్ రావడానికి? కరెక్ట్. ఇప్పుడు నార్మల్గా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే లైక్ ఎక్కువగా లైఫ్ స్పాన్ పెరుగుతున్న లైక్ ఎక్కువ లైఫ్ పెరుగుతున్న కొద్దీ దానికి ఎక్కువగా 60 అబో 55 అబో అట్లా ఉండేది ఏజ్ ఫ్యాక్టర్. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఆల్సో ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా అయిపోయింది. ఎవరికైనా కామన్గా చూస్తున్నాము అండ్ ఆల్సో జెండర్ బయాస్ కూడా ఏం లేదు, ఎవరికైనా మేల్లో రావచ్చు ఫీమేల్లో రావచ్చు, 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఒకరిలో ఎక్కువ తక్కువ అని ఏం లేదు, ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మెయిన్గా టైప్ 2 డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ ఏముండదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ లేదంటే ఏదన్నా యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి డయాబెటీస్ నుంచి దూరంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ చిన్న ఏజ్లో వచ్చిన టైప్ 1 డయాబెటీస్ అనేది ఒకసారి వస్తే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సే లేదంటారు? అలా ఏముండదు. నార్మల్గా ఇది టైప్ 1 డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చేది మెయిన్గా టైప్ 1 డయాబెటీసే. వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు కాబట్టి సో వాళ్ళకి స్టార్టింగ్ నుంచే ఇన్సులిన్ యూనిట్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు హెరిడిటరీ ఏమన్నా ఛాన్స్ ఉందా, లైక్ ఎవరి నుంచి మదర్ నుంచి ఉందా ఫాదర్ నుంచి ఉందా అవన్నీ చూసుకొని అండ్ ఆల్సో వాళ్ళకి ఉంటున్న కొంచెం ఫుడ్లో చేంజెస్ చేయడము, లైక్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తక్కువగా చేయడము అండ్ ఆల్సో కొంచెం షుగర్ లెవెల్స్ని లైక్ షుగర్స్ తక్కువగా తీసుకోవడము, వాళ్ళకి ఆల్సో కొంచెం ఆడిపించి లైక్ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఆ యూనిట్స్ అనేది తక్కువ చేసుకుంటూ అండ్ లైక్ టాబ్లెట్స్కి లైక్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్ ఇన్సులిన్ కాకుండా యూనిట్స్ కాకుండా ఈ టాబ్లెట్స్కి కూడా మనము కొంచెం టాపరింగ్ చేసుకోవచ్చు డోసెస్ కూడా. సో వాళ్ళకి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఎందుకంటే పుట్టిన వాళ్ళకి మళ్ళీ ఇన్సులిన్ మనకు యాక్టివేషన్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తామో అప్పుడే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది కదా. సో జనరల్గా వాళ్ళకి ఆ ఛాన్స్ చేస్తాం అనమాట. కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల ఏదైతే పార్ట్ ఎఫెక్ట్ అయిందో అందులో నుంచి మనం యాక్టివేట్ చేస్తే ఆ సెల్స్ ప్రొడక్షన్ అనేది వస్తుంది కాబట్టి సో ఇన్సులిన్ అనేది మనకు ఎక్కువగా రావడం వల్ల డయాబెటీస్ని మనం క్యూర్ చేయొచ్చు. అండ్ జెనెటికల్గా వచ్చే డయాబెటీస్ అంటే మదర్కి ఫాదర్కి ఉంటే 100% డయాబెటీస్ అనేది వస్తుందా, లేదా అంటే మనం రాకుండా ప్రివెంట్ చేయగలుగుతామా, లేదా ప్రొలాంగ్ చేయకుండా మాత్రమే ఆపగలుగుతామంటే? జనరల్గా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి అంటే హెరిడిటరీ ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే 100% చైల్డ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో నార్మల్గా వాళ్ళకి ఉందని తెలియంగానే బిఫోర్ వాళ్ళకి డెలివరీ కాకముందుకే ప్రికాషన్స్ తీసుకోవడం, ప్రివెన్షన్ ఏదైనా చేసుకుంటూ హోమియోపతి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా డయాబెటీస్ ఉన్న మదర్కి వాళ్ళకి కూడా మెడిసిన్స్ అనేవి ఇస్తాం మేము హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. సో వాళ్ళకి హెరిడిటరీ లైక్ కొంచెం తక్కువగా వచ్చే షుగర్ వాల్యూస్ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి ఫుడ్ కూడా అలాంటిది మనం డైట్ చార్ట్ మెన్షన్ చేస్తూ సో వాళ్ళకి చైల్డ్కి రాకుండా కూడా ప్రివెన్షన్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే నార్మల్గా కొంతమందికి ఇప్పుడు డయాబెటీస్లో ఏంటి అంటే స్టేజెస్ కూడా ఉంటాయి, లైక్ సివియారిటీ అంటే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ డయాబెటీస్ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్గా అన్ని రకాల కాంప్లికేషన్స్ దారితీస్తుంది. అంటే దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోకపోతే షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోకపోతే కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, కాలర్ ఉన్నారు విజయ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. సార్ నాకు 55 ఇయర్స్ ఉంటాయండి. మేము ఇక్కడ మణికొండలో ఉంటాము. షుగర్ రైస్ తగ్గించినాను, మెంతులు ఎర్లీ మార్నింగ్ మెంతులు అవి నానేసి రాత్రి వాటర్ తాగుతున్నాను, అయినా కంట్రోల్ అవ్వట్లేదు. పాదాలు కొంచెం మంటలు వస్తున్నాయి, నిద్ర అసలు 1 అవర్ కూడా పోనండి అసలు. ఇన్సులిన్ వాడమన్నారండి. ఇన్సులిన్ మార్నింగ్ 18, ఈవినింగ్ 14 అలా తీసుకుంటున్నాను, నేనే తీసుకుంటానండి. ఇప్పుడు 300 ఉందేనండి. మరి ఇప్పుడైతే చెక్ చేయించలేదు నేను. ఇంకా ఈ మధ్య ఫాస్టింగ్ గానీ పోస్ట్ లంచ్ గానీ టెస్ట్ చేయించారా? కొంచెం HbA1c 12 ఉందండి. నిద్ర మాత్రం అస్సలు రావట్లేదండి. కొంచెం ప్లీజ్ టాబ్లెట్స్ మంచివి ఏమన్నా. ఓకే ఖచ్చితంగా ఉంటాయండి. నార్మల్గా మీకు ఎప్పుడు డయాగ్నైజ్ అయింది డయాబెటీస్? నాకు 13-14 ఇయర్స్ అయిందండి. 45 లోనే స్టార్ట్ అయింది.
ఓకే ఓకే. మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా, లైక్ మీ మదర్ కానీ? టోటల్ మా హస్బెండ్ కు ఉంది, మమ్మీ డాడీకి ఉంది, సిస్టర్ కి ఉంది. ఓకే ఓకే. జనరల్గా వీళ్ళకి మీకు వచ్చింది హెరిడిటరీ పరంగా వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు ఇన్సులిన్ తీసుకుంటున్నారు కదా, ఆ ఇన్సులిన్ని నార్మల్గా ట్యాపరింగ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఎంతైతే 13 యూనిట్స్ వాడుతున్నారో దాన్ని 8 యూనిట్స్ 4 యూనిట్స్ అట్లా మనం కట్ డౌన్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అయితే రండి, మీ రిపోర్ట్స్ కూడా తీసుకోనండి ఒకసారి టెస్ట్ చేయించి. సో మీకు కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం వల్ల మీకు డైట్ చార్ట్ కూడా మీకు మెన్షన్ చేస్తాం కాబట్టి నార్మల్గా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ అవుతాయి. అండ్ ఆల్సో మీకు ఉన్న డోస్ని తక్కువ చేసుకుంటూ మెడిసిన్ పైన మేము స్టాండ్ బై చేస్తామన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు HbA1c అనేది బార్డర్ లైన్లో ఉంటే దాన్ని మళ్ళీ బ్యాక్ చేయొచ్చు అంటారా, లేదా అసలు ఎంత లెవెల్ ఉండాలి HbA1c? నార్మల్గా HbA1c అంటే ఏంటి అంటే మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది 3 months యావరేజ్ అనేది మనకు చెప్తుందన్నమాట. సో నార్మల్గా 6.5 లోపు ఉంటే మనకు ఓకే, 6.5 లోపు ఉంటే డయాబెటీస్ లేనట్టే. 6.5 దాటి ఒక 7 మధ్యలో ఉంటే ఏంటి అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనమాట. సో వాళ్ళు ఏంటి అంటే కాన్షియస్ అయ్యి ఇప్పటి నుంచే ప్రివెన్షన్ చేసుకుంటే, ఆ ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తే మళ్ళీ వాళ్ళకి డయాబెటిక్ స్టేజ్కి ఎంటర్ కాకుండా చూస్తామన్నమాట. సో వాళ్ళకి మెయిన్గా ఇది ఫాస్టింగ్ FBS అండ్ ఆల్సో పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కాకుండా HbA1c అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ FBS అయినా పోస్ట్ లంచ్ అయినా అప్పటికప్పుడు వాల్యూస్ ఎంత ఉందో చెప్తుంది. కాకపోతే ఇది HbA1c చేస్తే ఏంటి అంటే మనకు 3 months యావరేజ్ తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో HbA1c వల్ల ఇది నార్మల్గా మనకు డయాగ్నోసిస్ అయ్యే ఛాన్సెస్ ఆ నార్మల్ రొటీన్ బ్లడ్ టెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఇవాళ రేపు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఎక్కువగా ఉంటున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే నార్మల్గా ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా పెంచుకుంటూ, ఏదైతే సెడెంటరీ యాక్టివిటీ ఉందో వాళ్ళని కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ, అండ్ ఆల్సో ఫుడ్లో కూడా ఏదైనా చేంజెస్ చేసుకుంటూ వాటర్ ఇంటేక్ బాగా పెంచుకుంటే వాళ్ళకి వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో అంటే ఒకసారి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అది పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటారా, లేదా ఎంతమందిలో పర్మనెంట్గా ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఫిజియోలాజికల్ డయాబెటీస్ అంటే నార్మల్గానే ఎవరికైనా కానీ ఇవాళ రేపు ప్రెగ్నెన్సీ టైంలో ఏంటి అంటే వాళ్ళకి మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ మెటబాలిజం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో నార్మల్గా ఇన్సులిన్ కొంతమందికి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. కాకపోతే కొంతమందికి లైక్ లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో దానివల్ల వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఆఫ్టర్ ద డెలివరీ వాళ్ళకి ఇన్సులిన్ స్పైక్ అనేది కొంచెం పెరిగి అండ్ ఆల్సో షుగర్ లెవెల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ప్రొలాంగ్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో. సో వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ టైంలోనే వాళ్ళు ప్రికాషనరీగా మనము ఎక్కువగా తీసుకుంటే సో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్కి లైక్ చైల్డ్కి రాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డయాబెటీస్ కనుక సరిగ్గా ట్రీట్ చేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే? జనరల్గా డయాబెటీస్ తర్వాత నార్మల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటే దాంట్లో ఏం ఫాల్ట్ ఉండదు. కాకపోతే ఎవరికైతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు కాంప్లికేటెడ్ స్టేజ్కి దారితీస్తారు. సో వాళ్ళకి ఏంటుంటుందంటే నార్మల్గా డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి అంటే మనకు కిడ్నీకి డ్యామేజ్ అనేది చూస్తాం. సో వాళ్ళకి కిడ్నీలో నార్మల్గా మైన్యూట్ బ్లడ్ వెజల్స్ అవన్నీ ఉంటాయి. నార్మల్ కిడ్నీ ఫంక్షన్ ఏంటి అంటే మనకు బ్లడ్ ప్యూరిఫై చేయడం అండ్ ఆల్సో హైపర్ టెన్షన్ లైక్ రానికుండా లైక్ బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ నార్మల్ కిడ్నీ ఫంక్షన్. సో వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడైతే డయాబెటీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోవడం వల్ల కిడ్నీలో సమస్యలు రావడము అండ్ ఆల్సో వాళ్ళకి హైడ్రోనెఫ్రసిస్ వచ్చేసి ముఖాల దగ్గర అండ్ ఆల్సో కాళ్ళ దగ్గర వాపులు రావడం ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, కుమారి గారు కడప నుంచి. నమస్తే అండి. నమస్తే మా. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు షుగర్ వచ్చి 3 ఏళ్ల నుంచి. ఓకే. షుగర్ వచ్చిందమ్మా, థైరాయిడ్ ఉంది, గొంతుది. ఓకే. ఎప్పటి నుంచి అమ్మా ఉంది మీకు? అంటే చేతి వేళ్ళు ఇప్పుడు వంగటం లే, నొప్పి తీస్తాండాయి. ఓకే ఓకే ఓకే. ఇట్లా వంగి ఫ్రీగా వంగటం లే, చాలా నొప్పి. చూపుడు వేలు, ఎడమ చేతి వేలు నొప్పిగా వాపు వచ్చింది. మీకు డయాబెటీస్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ 3 ఏళ్ళు అవుతుంది. 2-3 ఏళ్ళు ఒళ్ళు నొప్పులు ఎక్కువ వచ్చేసి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏజ్ ఎంత మీది? 60 కావస్తుంది. 60 ఉంటుంది. ఓకే. మీకు ఇంట్లో ఎవరికన్నా ఉందా ఇంకా? మా ఆయనకు షుగర్ ఉంది. ఉంది. ఓకే ఓకే ఓకే. నార్మల్గా కాళ్ళకి తిమ్మిలు రావడం అట్లా కూడా అవుతుందమ్మా?
తిమ్మిర్లు అది కాళ్ళ కింద ఏదో కుచ్చుకున్నట్టుంది అదే ఒకటి. కుచ్చుకున్నట్టు మంటల్లాగా అనిపిస్తుంది. ఈ నరాలు ఎక్స్రే తీపించుకోమన్నాడు. ఈ షుగర్ వచ్చినాంచి ఆ మాటలు తిన్నాంచి ఓకే ఓకే. నాకు అక్కడక్కడ బొబ్బల్లాగా వచ్చి కమిలినట్టుంది. షుగర్ కి మరి మందులు వాడుతున్నారా? షుగర్ కి వాడుతున్నా. ఓకే ఓకే. నార్మల్గా మీకు వచ్చింది ఏంటి అంటే ఏజ్ రిలేటెడే వచ్చింది కాబట్టి సో మీకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుందమ్మా. మీకున్న కాంప్లికేషన్స్ ఇప్పుడు ఏదైతే మనం కాంప్లికేషన్స్ మాట్లాడుతున్నామో సో వాళ్ళకి ఇప్పుడు కాళ్ళకి మంటలు రావడము, కుచ్చుకున్నట్టు సెన్సేషన్ అని ఇవి డయాబెటిక్ న్యూరోపతి అని అంటూ ఉంటాము. సో ఈ కాంప్లికేటెడ్ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఇంకా ఫర్దర్గా కాకుండా మనం దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి అయితే రండి, ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు షరీఫ్ గారు యాదాద్రి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. మేడం నాది ఒక 6 years నుంచి డయాబెటీస్ ఉందండి. ఓకే. అది కాళ్ళ తిమ్మిర్లు వస్తున్నాయి సార్, మొత్తం మంటలు వస్తున్నాయి సార్. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అయిందన్నారు డయాబెటీస్ వచ్చి? 46 సార్. 46. ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది వచ్చింది మీకు డయాబెటీస్? ఒక 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాలు. మెడిసిన్స్ వాడుతున్నారేమన్నా? మెడిసిన్ వాడుతున్నాం సార్. ఓకే ఓకే. టాబ్లెట్స్ అయినా ఇన్సులిన్ ఏమైనా వాడుతున్నారా? టాబ్లెట్స్ సార్. ఓకే. ఎంత ఉంటుంది వాల్యూస్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయించినప్పుడు? 240, 280 దాకా వస్తుంది సార్. HbA1c చేయించారా అలాగే? అవును సార్. ఎంత ఉంది వాల్యూ? మొన్న 240 ఉంది సార్. HbA1c అది లేదు, ఒకసారి HbA1c కూడా టెస్ట్ చేయించుకోండి. ఎట్లాగో మీకు పోస్ట్ లంచ్ తర్వాత 240 అట్లా ఉంటుంది అంటున్నారు కాబట్టి డయాబెటీస్ ఎక్కువగా ఉంది, అన్కంట్రోల్డ్ ఉంది. అండ్ ఆల్సో మీకు దీనికి ఇప్పుడు తిమ్మిర్లు అని చెప్పాను కదా, సో అది డయాబెటిక్ న్యూరోపతిక్ కాంప్లికేషన్స్ అనమాట. సో మీకు కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఫర్దర్ కాంప్లికేషన్స్ కాకుండా మీకున్న ట్రీట్మెంట్ ఎట్లా ఉందో, లైక్ ఎప్పుడు సిమ్టమ్స్ ఏమున్నాయో అండ్ ఆల్సో వాళ్ళకి డైట్ చార్ట్ ఇస్తూ మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి అయితే రండి. ఓకే సార్, అంటే డయాబెటీస్ వల్ల న్యూరలాజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? ఇప్పుడు నార్మల్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కాంప్లికేటెడ్ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మనకు డయాబెటీస్ వచ్చినప్పుడు కంట్రోల్ కాకపోతే చిన్న బ్లడ్ వెజల్స్, స్మాల్ బ్లడ్ వెజల్స్ అనేటివి నర్వ్స్కి సప్లై చేస్తుంది. సో వాళ్ళు ఆ సప్లై చేసే టైంలో ఏంటైతే నార్మల్గా మనకు ఆక్సిజన్ అటు ఇటు లైక్ ఎక్స్చేంజ్ అవుతే నార్మల్గా అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆక్సిజనేషన్ సప్లై తగ్గిపోయి ఆ సెల్ నర్వ్ డ్యామేజ్ అయిపోయి సో తిమ్మిలు రావడము అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కువగా వీక్నెస్ అనిపించడము, లైక్ కొంచెం ఎగ్జర్షన్ అయినా కూడా లైక్ కొంచెం పని చేసినా కూడా అలసిపోవడం, ఇవన్నీ కామన్గా ఎక్కువగా చూస్తాము. అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కువగా మేల్స్లో వచ్చేసరికి లైక్ లైఫ్ స్టైల్ లైక్ సెక్షువల్ లైఫ్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము అండ్ ఆల్సో కొంచెం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇలాంటి సమస్యలు కూడా మేల్లో ఇన్ఫర్టిలిటీకి దారితీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది నర్వ్స్ వీక్నెస్ అనేది నర్వ్ డ్యామేజ్ ఎందుకు వస్తుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల. సో నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకుంటే సో ఇలాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి దారి తీయకుండా ఉంటుంది. అండ్ ఆల్సో ఈ నాట్ ఓన్లీ నర్వ్స్, మనకు ఐకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం దాన్ని డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. సో ఈ డయాబెటిక్ రెటినోపతిలో ఏమవుతుందంటే మనకు కంటిలో రెటినా అని కామన్గా ఉంటుంది, అదే మనకు విజన్కి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో బ్లర్ విజన్ ఎక్కువగా వస్తుంది. సో నార్మల్గా రెటినా డ్యామేజ్ అయితే బ్లరీ విజన్ అనిపించడము, లైక్ కొంచెం మస్కల్ లాగా అనిపించడము, డబుల్ విజన్గా అనిపించడము, ఇవన్నీ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా మనకు ఏదైనా కానీ మైన్యూట్ నర్వ్ బ్లడ్ వెజల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మన నర్వ్ ఎండింగ్స్లో ఉంటుంది అండ్ ఆల్సో కంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ డ్యామేజ్ ఉండడం వల్ల డయాబెటిక్ రెటినోపతి ఎక్కువగా వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి కొంతమందికి ఏంటి అంటే డయాబెటిక్ అల్సర్ ఫుట్ అని అంటాం. ఈ డయాబెటిక్ అల్సర్ ఫుట్ ఏంటి అంటే మనకు నార్మల్గా చిన్న దెబ్బ తగినా కానీ వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అనేది తక్కువగా అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి గ్యాంగ్రీన్ అయిపోయి యాంపుటేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సతీష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. ఇది నాకు షుగర్ ఉంది మేడం. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఓకే. 4 సంవత్సరాలు అవుతుంది. ఈ బొక్కలు నొస్తాయి సార్. ఓకే ఓకే ఓకే. వాల్యూస్ చెక్ చేయించుకున్నారా? ఎంత ఉంది షుగర్ లెవెల్స్? షుగర్ 300 చిల్లర ఉంటుంది సార్. తినక ముందు తిన్న తర్వాత టెస్ట్ చేయించారా? ఎంత ఉంది? తినకాలిగానే 300 చిల్లర ఉండదు, తిన్నాక 200, 190, 180. ఓకే ఓకే ఓకే. మీకు నార్మల్గా ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ చాలా ఎక్కువగా ఉంది షుగర్. అండ్ ఆల్సో మీరు ఒకసారి HbA1c టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది 3 months యావరేజ్ టెస్ట్ అన్నమాట. అది కూడా ఒకసారి టెస్ట్ చేయించుకొని రండి. సో మీకున్న ఇప్పుడు ఏదైతే ఉందో అది
నార్మల్గా డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి అన్ని మెటబాలిజంలో కూడా అది ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఈవెన్ బోన్ లైక్ కాల్షియం మెటబాలిజం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి బోన్ పెయిన్ రావడం అండ్ ఆల్సో బోన్ యొక్క డీజనరేషన్ అవ్వడము ఇవి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి కాంప్లికేటెడ్ స్టేజ్కి రాకుండా ముందే మనం ఏదైతే షుగర్ లెవెల్స్ ఫస్ట్ తెలిసిందో అప్పటి నుంచే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తే వాళ్ళకి ఈ కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటుందన్నమాట. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ గారు సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు 25 years అయింది సార్. నాకు డయాబెటీస్ వచ్చి మా ఫాదర్ కు ఉండేది, మా బ్రదర్ కూడా ఉండేది. ఓకే ఎక్స్పైర్డ్. ఓకే అయితే నేను అలోపతి టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే నైట్ లో గ్లారిటస్ ఇంజెక్షన్ ఒక 20 mg వాడుతున్నాను. ఓకే ఓకే 20 units. అంటే నాకు HbA1c 8.3 అట్లా ఉంది. 8.3 బ్యాక్. ఓకే షుగర్ లెవెల్ వచ్చేసి 200, 199, అప్పుడప్పుడు 350 కూడా చేసుకుంటుంది. ఓకే ఓన్లీ ఇప్పుడు ఇన్సులిన్ ఏం తీసుకోవట్లేదు కదా మీరు? ఇన్సులిన్ పైన ఏం లేదు కదా, ఓన్లీ టాబ్లెట్స్ పైనే వాడుతున్నారు కదా ట్రీట్మెంట్? గ్లారిటస్ ఇంజెక్షన్ అదొకటి ఇంజెక్షన్ కూడా తీసుకుంటున్నారు. పెన్ లాగా ఉంటుంది చూడండి. ఓకే 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 అదొకటి నైట్ లో తీసుకుంటాను. ఇప్పుడు సిమ్టమ్స్ ఏమున్నాయి మీకు? నాకు ప్రాబ్లం ఏమీ లేదు సార్. ఓకే సిమ్టమ్స్ ఏం లేవు కానీ వాల్యూస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే నార్మల్గా వీళ్ళకి ఏంటి అంటే కొంతమందికి డయాబెటీస్ వితౌట్ సిమ్టమ్స్ అంటే ఏసిమ్టమాటిక్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటి అంటే నార్మల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా పెరుగుతున్నా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేకపోయినా కూడా బ్యాక్వర్డ్స్ ఏంటి అంటే కొంతమందికి లైక్ కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి, లైక్ బయటకి సిమ్టమ్స్ కనపడవు అంతే. సో వీళ్ళకి ఎక్కువగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల సో వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి కానివ్వండి లేకపోతే నెఫ్రోపతి కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా కాంప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సో మీకు నార్మల్గా బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లడ్ షుగర్స్ని కంట్రోల్ చేసుకుంటూ మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ఆల్సో మీకు డైట్లో కూడా చేంజెస్ చేసుకుంటూ ఉంటే మీకు ఏదైతే ఉన్న షుగర్ లెవెల్స్ అది కంట్రోల్ అవుతుందన్నమాట. ఒకసారి దగ్గరున్న బ్రాంచ్కి అయితే రండి, ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. పుష్పలీల గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. మా ఆయనకి షుగర్ ఉన్నదండి, 3 years అవుతుంది. ఓకే ఓకే ఎంత ఉందమ్మా షుగర్ వాల్యూస్ టెస్ట్ చేయించినారా? షుగర్ 300 ఉందండి. ఓకే 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 ఏం పని చేస్తాడు? వ్యవసాయమే చేస్తారండి. వ్యవసాయం. ఓకే ఎవరికన్నా ఉందా ఇంట్లో? వాళ్ళ ఇంట్లో ఎవరికి ఫాదర్కి కానీ మదర్కి కానీ? లేదు లేదు. ఓకే ఏజ్ ఎంత ఉంటాడు? ఏజ్ 35 ఉంటాడు. 35 ఉంటుంది. ఓకే ఓకే ఏం లేదమ్మా మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఇప్పుడు టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా? వాడుతున్నాడండి. ఓకే అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఓకే నార్మల్గా ఇప్పుడు ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి అంటే ఒక్కొక్కసారి స్ట్రెస్ ఇండ్యూస్ డయాబెటీస్ కూడా వస్తుంది కాబట్టి సో ఏజ్ అనేది నార్మల్గా 35 ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైతే మానసిక ఒత్తిడి ఏదైనా ఉన్నా కూడా దానివల్ల ఎక్కువగా ఈ షుగర్ లెవెల్స్ అనేది వేరీ అవుతుంటుంది. సో నార్మల్గా మీకు ఏదైతే ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి ఒకసారి. అండ్ ఆల్సో వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తాము హోమియోపతి. అండ్ ఆల్సో వాళ్ళకి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవి కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా కాంప్లికేషన్స్కి వెళ్తుంది కాబట్టి ఇప్పటి నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్లకుండా కూడా ఉంటుందన్నమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు డయాబెటీస్ రెటినోపతి నెఫ్రోపతి న్యూరోపతి ఇలాంటి కండిషన్కి వెళ్ళిన వాళ్ళల్లో కూడా డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు ఆ సిమ్టమ్స్ తగ్గి ఏమన్నా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందంటారు? 100% ఉంటుందండి. ఎప్పుడైతే ఈ కాంప్లికేషన్ స్టేజెస్కి వాళ్ళు ఎంటర్ అయ్యారో సో అది ఇంకా సివియర్ కాకుండా ఇంకా వర్సన్ కాకుండా కూడా ఇప్పుడు ఏ స్టేజ్లో అయితే ఉన్నారో ఆ స్టేజ్లో నుంచి వర్సన్ కాకుండా రివర్స్ అయ్యే కండిషన్స్ చాలా వరకు ఉంటాయి. సో ఎప్పుడైతే నార్మల్గా ఎక్కువగా సివియర్ డ్యామేజ్ అయిపోయిందో వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ అంటే ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూస్తాము. అండ్ ఆల్సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కాంప్లికేటెడ్స్లో వస్తే వాళ్ళకి కంప్లీట్గా ఆ కాంప్లికేషన్ నుంచి రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు లాస్ట్లో ఈ డయాబెటిక్ లైక్ స్కిన్ డ్యామేజ్ ఉండడం వల్ల లైక్ డయాబెటిక్ అల్సర్ ఫుట్ అని అంటాము. ఈ అల్సర్ ఫుట్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకు పాదాల దగ్గర ఏదైనా దెబ్బ తాకిందనుకోండి సో నార్మల్గా అందరికీ హీలింగ్ ప్రాసెస్ ఎక్కువగా డయాబెటీస్ లేని వాళ్ళకి తొందరగా హీల్ అయిపోతుంది. కాకపోతే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇనీషియల్గా చెప్పాను కదా ఈ నర్వ్ డ్యామేజ్ అయిపోవడము ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ తక్కువ అవుతుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఉన్న ఏదైతే వూండ్ అయిందో దెబ్బ తగిలిందో అది కొంచెం పుండులాగా మారి లైక్ ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ సెప్టిక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
సో కొంతమందికి ఆ సెప్టిక్ అవ్వడం వల్ల సెప్టిక్ షాక్ వచ్చి కూడా చాలా వరకు ఫ్యాటల్ కండిషన్ లైక్ చనిపోయే కండిషన్స్ కూడా దారి తీస్తుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళకు షుగర్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఆ నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ అవుతుందా లేదో చూసుకోవాలి ఫస్ట్ థింగ్. సో కొంతమందికి ఏంటి అంటే ఆ బ్లడ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయిపోవడం వల్ల హీలింగ్ కాదు కాబట్టి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అయిపోయి కొంతమందికి గ్యాంగ్రీన్ లైక్ టిష్యూ అనేది చచ్చిపోతుంది కంప్లీట్గా బ్లడ్ సెల్స్, దాన్ని మనం గ్యాంగ్రీన్ అని అంటూ ఉంటాము. సో ఆ గ్యాంగ్రీన్ రావడం వల్ల యాంపిటేషన్ చేస్తారు, లైక్ కాళ్ళని కొంచెం కట్ చేసేసేయాలి, ఆ పార్ట్ వరకు ఏదైతే డ్యామేజ్ అయిందో అంత పార్ట్ వరకు కట్ చేయాలని చెప్తూ ఉంటారు. సో అది కాకుండా కూడా వాళ్ళకి ఆ ఫుడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఏదైతే ఇంజురీ అయ్యిందో దాన్ని హీల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రతన్ కుమార్ గారు. ఓకే, ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.